నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. నేటి నుంచి శ్రీవారి తెప్పోత్సవాలు, 5 రోజుల పాటు ఉత్సవాలు. న్యాయం కోసం ప్రధానిని కలుస్తాం, హత్యాచార బాధితురాలి తల్లి. భట్టి ఛాంబర్ ముందు కాంట్రాక్టర్ల ఆందోళన, పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ డిమాండ్. ఛాంపియన్ గా నిలిచేదెవరు? మధ్యాహ్నం 2:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం. ఇవాళ రాత్రి 7 గంటలకు శ్రీవారి వార్షిక సాలకట్ల తెప్పోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 5 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనుండగా పుష్కరిణిలో భక్తులకు స్వామివారు దర్శనం ఇవ్వనున్నారు. భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంతో టీటీడీ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. తెప్పోత్సవాల కారణంగా ఈ నెల 13 వరకు ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను అధికారులు రద్దు చేశారు. కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార దోషి సంజయ్ రాయ్కు జనవరి 20న సెషన్ కోర్టు జీవిత ఖైదు విధించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసు వెనుక ఇంకా చాలా మంది ఉన్నారంటూ మొదటి నుంచి ఆరోపిస్తూ వస్తున్న బాధితురాలి తల్లి నిన్న మహిళా దినోత్సవం సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. బెంగాల్లో మహిళలకు భద్రతే లేకుండా పోయిందన్నారు. తమ కూతురికి న్యాయం కోసం పీఎం మోదీని కలుస్తామని చెప్పారు. ఈ విషయంలో ఆయన జోక్యం చేసుకోవాలని కోరారు. పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ వివిధ జిల్లాలకు చెందిన కాంట్రాక్టర్లు సచివాలయంలోని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఛాంబర్ ముందు ఆందోళనకు దిగారు. 3 ఏళ్లుగా బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని, వెంటనే నిధులు రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. బిల్లులు క్లియర్ చేయడానికి అధికారులు 20% కమిషన్ అడుగుతున్నారని ఆరోపించారు. దీంతో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. వరుస విజయాలతో జోరు మీదున్న భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఇవాళ న్యూజిలాండ్ తో తలపడనుంది. మధ్యాహ్నం 2:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ప్లేయర్లంతా ఫామ్ లో ఉండటం, ఒకే వేదికలో ఆడటం ఇండియాకు కలిసొచ్చే అంశాలు. ఐసీసీ ఈవెంట్లలో భారత్ పై కివీస్ దే పై చేయి కావడం కలవరు పెడుతోంది. కాగా ఇవాళ హిట్ మ్యాన్ సేన విజయ పరంపరను కొనసాగించి కప్పు గెలవాలని కోరుకుందాం. మ్యాచ్ లైవ్ జియో హాట్స్టార్, స్టార్ స్పోర్ట్స్ లో చూడొచ్చు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.